కొన్ని రోజుల కిందట మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వాళ్ళ పార్టీ ప్లస్ వాళ్ళ కూటమి పార్టీ శ్రేణులు చేసే ఆగడాలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, పేకాట విచ్చలవిడిగా ఆడడాలు ప్లస్ ఇసుక దోపిడీ చేయడాలు ఇవన్నీ కంట్రోల్ చేయలేరు. కంట్రోల్ చేయలేని స్థాయికి వెళ్ళిపోయారు. ఏడ కంట్రోల్ చేస్తే సొంత పార్టీ క్యాడర్ మీద పట్టు కోల్పోతామని చెప్పి భయంతో అందుకని మొత్తం ఇటు వైపు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఈ ఇసుక ఈ దోపిడీ దీనివల్ల మనకే చెడ్డ పేరు వస్తుంది, మనకు కూడా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఫ్రీ అని చెప్పి విపరీతంగా రేట్లు పెంచేసాం, అది అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు, చాలా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి వరకు ఇది వెళ్ళినా కూడా కంట్రోల్ చేయలేని స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే మరి వాళ్ళ కారణాలు ఏమున్నాయో కానీ తాజాగా చూడండి, తాడిపత్రికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు, నా నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారు, 25 మంది దగ్గర నుండి ఇసుక దోపిడీ చేసి అమ్ముకుంటున్నారు. ఏం వాళ్ళకైనా డబ్బులు సంపాదన? నాకు వద్దా? నేను ఖర్చు పెట్టలేదా? నా నియోజకవర్గంలో 2.5 లక్షల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకు వద్దా డబ్బు సంపాదన? ఇది పద్ధతి కాదు, చెడ్డ పేరు వస్తుంది. నా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళే, నాకు దగ్గర ఉన్న వాళ్ళే ఇసుక దోపిడీ చేస్తున్నారు, ఇసుక అక్రమంగా అమ్ముతున్నారు. వాళ్ళని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి, లేకపోతే నేనే కంట్రోల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. ఈ ఇసుక అక్రమంగా దోచేసేయడం ఏంటి? నేను దాని మీద ఇంతకు ముందుగానే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫైట్ చేశాను. ఇప్పుడు మా వాళ్ళే టీడీపీ వాళ్ళే చేసుకుంటూ ఉంటే ఎట్లా అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అంటే సరే, ఆయన ఏమంటారు, కాసింత ఓపెన్ మనిషి లాగా ఉంటారు కాబట్టి బయటకు వచ్చే టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, 25 మంది చేస్తున్నారని చివరికి ఆ టిప్పర్లు ఎవరైతే ఇస్తున్నారో వీళ్ళకు ఆ టిప్పర్ లారీలు కూడా మీకు దక్కవేక అన్ని సీజ్ చేసి పడేస్తానని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. అందరూ ఎక్కడికెక్కడ ఆపేయాలని చెప్పి అంటూ ఉన్నారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఇదే. చంద్రబాబు నాయుడు గారు వీటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు. ఇది అంత కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు. పొంగ ఇవి పెరిగి పెద్దగా మళ్ళీ కూటమి పార్టీలన్నీ కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కంట్రోల్ చేశారు అంటే ఏడ క్యాడర్ చేతిలో లేకుండా పోతుంది అని చెప్పి ఒక భయం కావచ్చు. మన వాళ్ళంతా కనుక కార్యకర్తలు ఫుల్ సంపాదించుకుంటే బాగుంటుందని చెప్పి ఆలోచనగా ఉండొచ్చు, కానీ పూర్తిగా చెడ్డ పేరు వస్తుంది. ఇసుక సంబంధించి మాత్రం కంప్లీట్గా చెడ్డ పేరు వస్తూ ఉంది. మరి ఆ విషయంలో ఈ ప్రభుత్వం సరిదిద్దుకుంటారో? ఇప్పటికే ఉచిత ఇసుక అని చెప్పి టన్ను 1300-1400 దోచుకుంటున్నారు. అవసరమైన సామాన్యులకు ఏడు దొరకట నడ్డి విరిచి అమ్ముకుంటున్నారు, వేరే రాష్ట్రాలకు తరలించిపోతున్నారు. అట్టర్ టు ది పవర్ ఆఫ్ అట్టర్ ఫెయిల్యూర్. వీళ్ళు ఘనంగా చెప్పిండేదే మేము ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇసుక గురించి పెద్ద ఘనంగా చెప్పుకున్నారు. ఈ 2.5 నెలల్లో వీళ్ళు అసలు దారుణమైన అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారు అంటే అది ఇసుకలోని. దాని తర్వాత ఇంకేదైనా మాట్లాడుకోవాలి.